ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా చదివితే చదవండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుతును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలెను. స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు పలికిన మాట అక్కడ కనబడుతుంది. అదేంటో తెలుసా? మళ్ళా చదవండి ప్రసన్న. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు అందరూ వాళ్ళకి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. అందరూ వెళ్ళాలా? కొంతమంది వెళ్ళాలా? ఎస్, అందరూ వెళ్ళాలి. అందరూ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలో తెలుసా? దానికి ఒక అద్భుతమైన రీజన్ ఉంది అక్కడ. 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో నడిచినవాడు. స్తోత్రం. చూసారా క్వాలిటీస్? నోవహును గురించి మాట చెప్పబడ్డది. నోవహును గురించి మాట ఎందుకు చెప్పబడ్డది అంటే, భూమి అంతా ఏమైపోయింది? 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారు అని రాయబడ్డది. అంటే దేవుడు పరలోకము నుండి భూమి మీదకి చూచినప్పుడు ఎవడును నీతిమంతుడుగా లేడు, ఎవడును పరిశుద్ధుడుగా లేడు, ఎవడును దేవునితో నడవటం లేదు, ఎవరును దేవునికి విధేయులు కావటం లేదు. కానీ అట్టి పరిస్థితుల్లో ప్రతివారు తమ మార్గాలను చెరిపేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క నోవహు మాత్రమే నీతిపరుడిగా కనపడుతున్నాడు. ఒక్క నోవహు మాత్రమే నిందారహితుడిగా కనపడుతున్నాడు. ఒక్క నోవహు మాత్రమే దేవునితో నడిచిన వాడుగా కనపడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ వచనానికి, నేను చదివించిన 18వ వచనానికి మీరు కలిపి ఒకసారి మీరు ఆలోచన చేస్తే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. స్టార్టింగ్లో నోవహును గురించే మాట్లాడాడు కదా. ఎవరి గురించి రాయబడ్డది? నోవహును గురించే రాయబడ్డది. కానీ నోవహును గురించి రాయబడినప్పటికీ 18వ వచనంలో మొత్తం కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది. స్తోత్రం. ఎస్, నోవహు గురించి మాట్లాడినప్పటికీ దేవుడు ఓడలోకి ఎంతమంది వెళ్ళాలని దేవుడు నిర్ణయించారు? నోవహును, అతని కుమారులను, అతని కోడండ్రును, అతని భార్యయు ఓడలోనికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. మన జీవితాలు ఎలా ఉంటాయంటే, ఏదో ఒకరు మాత్రమే దేవుని సన్నిధికి పరిమితం అయిపోతాం. ఒకరు మాత్రమే. భార్య వస్తే భర్త రారు, భర్త వస్తే భార్య రారు. ఒకవేళ భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే భార్య భర్తలు ఇద్దరు రారు. తెలిసే సంగతి? ఏ పుట్టాలివి? ప్రార్థన చేయకండి, నా వైపు చూడండి. మీరు నన్ను చూస్తారని మంచి డ్రెస్సెస్ కూర్చాను, దేవుని స్తోత్రం కలిగింది. కానీ ఎందుకు ఏ లాభం? తడిసిపోతున్నాడు ఇక్కడ. వానలో నిలబెట్టేట్టుంది నాకు. వాన పడుతుందని నేను గుండెలను గుప్పెట్లో పెట్టుకుని తున్నుంచి ఎలా వచ్చామో తెలియదు. యేసు రక్తం చేయమల్లి పైన వాన ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని తడిపేస్తుందేమో అనుకున్నాను, కానీ అక్కడ తడవలేదు, ఇక్కడ తడిసిపోతున్నాను. 149 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తడవని నేను దేవుని మందిరంలో తడిసిపోతున్నానండి. స్తోత్రం. అయ్యా కనికరించండి అయ్యా, మాలాంటి దూరం నుంచి వచ్చినాడు. స్తోత్రం. చాలాసార్లు కుటుంబాలలో
ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు ప్రతి సంవత్సరం తప్పకుండా దైవజనులు ఏర్పాటు చేస్తారు కదా. నేను అడిగాను, ఎందుకు ఈ కూటాలు ఏర్పాటు చేస్తారని అడిగితే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, సభలు పెడుతుంటే అంతగా ఎవరు ఎక్కువ రావట్లేదండి. కనుక ఈ ప్రార్థన సభల కంటే ఇలాగ ప్రతి మందిరంలో ఇలా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు పెడితే అందరూ వస్తారు, అందరూ కూడా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రార్థన కూటాలు పెట్టి చాలా మంచిది. స్తోత్రం. మరి కుటుంబము అన్న తర్వాత మనం ఎలా కనపడాలి? కుటుంబాలుగానే కనపడాలి. ఇప్పుడు కుటుంబాలుగా మనం కనపడాలి, కుటుంబాలుగా మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా ఏదైనా ప్రార్థన కూటాలు ఏర్పాటు చేయడానికి దైవజనులు నిర్ణయించిన సమయాలు మీకు ముందుగానే, ఒక నెలకు ముందుగానే తెలియజేయబడతాయి. అప్పటి నుంచి ఏం చేయాలి? మనం శుభ్రంగా టీవీ పెట్టుకుని చూడాలి, శుభ్రం తినేసి తొంగోవాలి. అదేనా? ఏమండి? అవునా? డేట్లు నిర్ణయించబడిన నాటి నుంచి ప్రభువా ఎలాగైనా ఈ సంవత్సరము నేను, నా కుటుంబము, నేను, నా భర్త, నా బిడ్డలు, మేమందరము తప్పకుండా నీ పరిశుద్ధ సన్నిధిలో ఉండుటకు సహాయం చేయి. ఇది ప్రార్థన అయి ఉండాలి. చాలా జాగ్రత్త సుమా. అలా ప్రార్థిస్తే తప్ప, అలా పోరాడితే తప్ప దేవుని మందిరంలో ఉండడానికి సాధ్యం కాదు. ఎందుకంటే సాతానుడు ఎన్నెన్నో, మనమే ఇంత జ్ఞానం కలిగిన వాడు అంటే ఆడెంత జ్ఞానమైనడు, ఆ పరిమళుడు చాలా జ్ఞానవంతుడు. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడాడు. దేవుని యొక్క స్వరూపములో, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క మహిమ చేత నింపబడిన ఆదామవలను సింపుల్గా, చాలా సులువుగా వారిని విశ్వాసములో నుండి తీసుకొచ్చి బయటకు పాడేసినోడు. నిన్ను నన్ను పాడాడు, పెద్ద బ్రహ్మాండమేమి కాదు వాడికి. అలా జరగకుండా ఉండాలి అంటే కొన్ని దినాల ప్రార్థన మనకు అవసరము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలాసార్లు మన కుటుంబాలలో, మా సంఘాలలో కూడా ఇదే బాధ. సంఘాల్లో మేము చూస్తున్నటువంటి మా స్థానిక సంఘాల్లో కూడా ఇదే పరిస్థితి. ఎవరో ఒకరు మాత్రమే మందిరానికి పరిమితమై ఉంటారు. నేను ఎందుకంటానంటే, మనలో ఎవరు తప్పిపోవటానికి వీల్లేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. స్తోత్రం. మనలో ఏ ఒక్కరు కూడా తప్పిపోవటానికి వీల్లేదు. మనలో ఎవ్వరం కూడా ఒక్క విషయంలో కూడా మనం తప్పిపోవటానికి వీల్లేదు. ఎందుకొరకంటే మనల్ని అందరి దేవుడు ప్రేమించి ఆయన రాజ్యమునకు మనల్ని తీసుకుపోవటానికి, హల్లెలూయా, మనల్ని ఆయన రాజ్యములోనికి చేర్చుకోవటానికి ఆయన తన స్వంత రక్తాన్ని కార్చి మనల్ని కొన్నాడైన. స్తోత్రం కలుగునుగా. ఇది మనం ఆయన బిడ్డలం, ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం, ఆయన కొరకు జీవిస్తున్న వాళ్ళం, ఆయన రాకక ఎదురు చూస్తున్న వాళ్ళం. గనుక మనము తప్పకుండా మన కుటుంబాల్లో ఏ ఒక్కరు తప్పిపోకుండా అందరూ మందిరానికి వచ్చినట్టుగా, అందరూ దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా, అందరూ దేవుని మాటలు వినున్నట్లుగా, అందరూ దేవుని వాక్యమునకు లోబడి రక్షణ, మారుమనస్సు అనుభవాల్లోనికి నడిపించబడినట్లుగా మన ప్రయత్నాలు మనం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నోవాహుని గురించి అనేక సార్లు మనం చదువుకుంటున్నప్పుడు, నోవాహు అనగా మనకు గుర్తొచ్చేది జలప్రళయం. ఈ జలప్రళయంలో దేవుడు నోవాహును, నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. స్తోత్రం. లోకమంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది. ఏ ఒక్కడు దేవునికి లోబడటం లేదు, ఎవరు దేవుని మాట వినటం లేదు, ఎవరు నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా ఎవరు బ్రతకటం లేదు. కనుక దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా ఉన్నారో, బలాత్కారంతో, పాపముతో నిండిపోయారో వారందరినీ తుడిచిపెట్టి ఒక్క నోవాహును ప్రత్యేకపరిచి అతని ద్వారా పరిశుద్ధమైనటువంటి జనాంగాన్ని మరలా భూమి మీద నిలబెట్టాలనుకున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఆ నోవాహు జలప్రళయంలో చనిపోయారు. వాస్తవానికి నోవాహును ఎన్నుకోవటానికి గల కారణం ఏంటంటే, నోవాహు నీతిపరుడు, నోవాహు నిందారహితుడు, నోవాహు దేవుడితో నడిచినవాడు. స్తోత్రం కలుగునుగా. ఒక విశ్వాసి జీవితంలో ఈ 3 లక్షణాలు తప్పక కలిగి ఉండాలి.
నీతి పరుడై ఉండాలి. యెహోవా సన్నిధానములో, యేసయ్య సన్నిధానంలో ఉన్నటువంటి మనమందరం కూడా నీతిని కలిగి ఉండాలి. ఏంటి ఆ నీతి? చాలామంది అంటారు కదా, నీకు నీతి లేదు. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? నీతి లేదు అంటే అర్థం ఏంటంటే, నువ్వు మాట్లాడిన మాట అబద్ధాలు మాట్లాడుతున్నావు, నువ్వు నిజాలు మాట్లాడతలేదు, నీలో యథార్థత లేదు, నీలో పరిశుద్ధత లేదు. నిజమే. నీతి అనగా అర్థం ఏంటంటే ఏకైక ఉద్దేశ్యము, స్తోత్రం కలిగిన గాక, ఒకే ఉద్దేశం, ఒకే నమ్మకం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. స్తోత్రం చెప్పండి. నమ్మకము కలిగి ఉండుట, సృష్టికర్త మీద నమ్మకం కలిగి ఉండుట, రక్షణకర్త మీద నమ్మకం కలిగి ఉండుట. ఎస్, ఆయన ద్వారా నాకు రక్షణ, ఆయన ద్వారా నాకు స్వస్థత, ఆయన ద్వారానే పరలోక భాగ్యం, ఆయన తప్ప వేరొక మార్గము లేదు. స్తోత్రం. పాపములో జీవిస్తూ, పాపములో బ్రతుకుతూ, మనం అనుకున్నవన్నీ చేస్తూ, ఇది నాకు, నేను చేసే ప్రతిదీ నాకు సమంజసమే అనుకుని సమర్థించుకునే ప్రతి వారికి కూడా ఈ మాట లేదు. మనము పాపులము, మనలో నీతి లేదు. మన నీతి మురికి గుడ్డల వంటిది, మన నీతి పాడైనటువంటి గుడ్డల వంటిది. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒక చేతితో పాపం చేసి మరో చేతితో సమర్థించుకుంటాం మనం అది రైట్ అని. అదే నోటితో మనం నిజాయితీగా పలుకుతాం అనుకుంటాం, అదే నోటితో అబద్ధాలు పలుకుతాం. ఈ లోకంలో మన జీవితం నీతి కలిగింది ఎలా అయింది? నీతిపరుడు అంటే దైవుని మీద సంపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉండటం. స్తోత్రం. ప్రభువా, నీ వలననే నాకు రక్షణ, నీ వలననే మాకు పరలోక భాగ్యం, నీ వలననే మేము నీ రాజ్యములకు చేర్చబడగలము. స్తోత్రం. హల్లెలూయా. నిజమే, దేవుని ద్వారా మాత్రమే. ఎవరైతే దేవునిలో స్థిరంగా, బలంగా, ఆయన మీద విశ్వాసముతో బ్రతుకుతారో వారే నీతిమంతులు. స్తోత్రం కలిగి. రెండవది నిందారహితులు. స్తోత్రం. నిందారహితులు అంటే మీ జీవితంలో చూసినప్పుడు మీరు ఎక్కడ తప్పు చేసి ఉండకూడదు. మీ మాటలలో కానీ, క్రియలలో కానీ, చేతలలో కానీ, చూపులలో కానీ, హృదయంలో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ మీరు పాపము లేకుండా ఉండుట దేవునికి ఇష్టము. అది నిందారహితులు. స్తోత్రంగా. మూడవది దేవునితో నడిచిన వారు. నీవు దేవునితోనే నడవాలి, అంతము వరకు దేవునితోనే నడవాలి. దేవుని మార్గములో, నీతి మార్గములో, సత్య మార్గములో, ప్రేమ మార్గములో, పరలోక మార్గములో చివరి వరకు కూడా ఆయనతో నడవాలి, అంతము వరకు నడవాలి మనం. స్తోత్రం. ఆగిపోకూడదు. అప్పుడప్పుడు ఆగిపోయినట్ట మనం ఆగిపోతున్నాం అప్పుడప్పుడు. అలా ఆగిపోకుండా నడాలి. అందుకే నోవహు ఈ 3 లక్షణాలను కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే, నాకు లోబడిన వాడు, నాకు విధేయత చూపిన వాడు, నాతో నడిచిన వాడు, నా యొక్క మాటను విన్నవాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నోవహు తప్ప ఈ భూమి మీద ఎవడునూ లేడు. నోవహును మాత్రమే నేను ప్రత్యేకించుకుంటాను, నోవహును మాత్రమే నేను రక్షించుకుంటాను. ఈ లోకమంతా నా మాట వినటం లేదు కాబట్టి ఒక దినానికి వాళ్ళు జలప్రళయములు నశించిపోతారు గనుక మరొక అవకాశముగా నేను వారిని రక్షించాలి. ఎవరును నశించిపోవటం ఇష్టము కాదు. స్తోత్రం. దేవుడు ఎంత స్వార్థపరుడు అండి, దేవుడు ఎంత భయంకరుడు అండి. నోవహు కుటుంబాన్ని మాత్రమే రక్షించి అందరినీ చంపేశాడు దేవుడు అనుకోకండి. ఆ ఓడ కడుతూ అనేక మందికి రక్షణను ప్రకటించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాటలో చెప్పండి, ఒక ఇల్లు కట్టడం అంటే ఒకరితో అయిపోద్దా? ఇప్పుడు నోవహు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నోవహు ఉన్నాడు, అతని భార్య ఉన్నది, షేము, హాము, యాపేత్ అనేటువంటి 3 పిల్లలు ఉన్నారు, 3 కోడలు ఉన్నారు. 3 3 6 6 2 8 8 మంది చేత ఒక ఓడ కట్టేయడం అవుతుందా? మాట్లాడాలా? అవదు. దాని కొలతలు చూసుకుంటే అక్కడ దేవుడిచ్చిన కొలతలతో ఒక ఓడ తయారు చేయాలంటే చాలా కష్టం. మనం కూడా కొన్నిసార్లు మనమే ఇల్లు కట్టుకోలేము. మన క్రైస్తవులమే, మనం దేవుని నమ్ముకున్న వారమే, మనం విశ్వాసం కలిగిన వారమే, మన దేవుని మందిరానికి వెళుతున్న వారమే, కానీ మన ఇల్లు కట్టడానికి అన్యులు వస్తారు.
స్తోత్రం చెప్పండి. రారా, మన ఇల్లు కట్టంగా ఎవరు వస్తారు? ఇప్పుడు తాపీ మేసులు వస్తారండి, వాళ్ళు దేవుని నమ్ముకుంటారా? నమ్ముకోరు. అన్యులు వాళ్ళు, లేదా ఈ ఈ కమ్మరేకులతో కట్టేవాళ్ళు వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో ఇటుకు పని చేసేవాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో తాపీ మేసాలు ఉంటారు. ఇలాంటి ఏవో పని చేసేటువంటి వడ్రంగి పని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరూ దేవుని నమ్ముకోలేని వారు, కానీ మనం దేవుని నమ్ముకునేవారు. కానీ ఏనాడైనా ఎవరికైనా మనం దేవుని గురించి చెప్తామా? స్తోత్రం చెప్పండి. కానీ నోవాహు ఒక పక్క ఓడ కడుతూ ఆ ఓడ కట్టడానికి సహాయం చేసి వచ్చినటువంటి వారందరికీ సువార్త ప్రకటించాడు. జాగ్రత్తగా వినండి అయ్యా, ఒక దినం రాబోతుంది, ఒక క్షణం రాబోతుంది, మహాప్రళయం రాబోతుంది, ఆకాశ తూములు తెరవబడబోతున్నాయి, భూమి మీద ఉన్నటువంటి తూములు తెరవబడబోతున్నాయి, సర్వ మానవాళి అందరూ కూడా నీటి మునిగి చనిపోబోతున్నారు. దేవుడు నాకు చెప్పాడు, సిద్ధపడండి అయ్యా, ఇదిగో మీ కొరకే నేను వాడు తయారు చేస్తూ ఉన్నాను, మీ కొరకే దీన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. గనుక మీరు నా మాట విని, మీరు గనక నాతో వచ్చినట్టయితే, నా మాట వినినట్టయితే, ఇదిగో నేను మిమ్మల్ని ఓడలోకి చేర్చుకుంటాను, మీ ప్రాణాలతో ఉంటారు. మీరు నూతన మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ పాప ప్రపంచంలో నుంచి ఉన్నతమైనటువంటి నీతి కలిగినటువంటి రాజ్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. రండి అని అనేక మంది స్వార్థ ప్రకటించినప్పటికీ అనేక మంది అతని మాటను కొట్టివేశారు. నోవాహు దినాల్లో ఏం చేశారంటే అందరూ, నోవాహు దినాల్లో లూకా సువార్త చూడండి, ఒక మాట 17వ అధ్యాయము లూకా సువార్త 26, 27 వచనాలు. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ, అయ్యో, అప్పటి వరకు ఎవ్వరికి దేవుని గురించిన ఆలోచన లేదు. అందరూ తినచ్చు, త్రాగుచు, సంతోషించుచు ఉన్నారే తప్ప ఎలాగ మేము రక్షించబడాలి అనే దాని గురించి ఎవ్వరూ ఆలోచన చేయలేకపోయారు. మేమెందుకురా నోవాహు జలప్రళయంలో దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి కుటుంబము. స్తోత్రం కలుగునుగా. జలప్రళయంలో కాపాడుకోవటానికి దేవుడు ఇష్టపడినటువంటి కుటుంబం నోవాహు కుటుంబము. స్తోత్రం. అందరూ తినచ్చు, తాగుచు, సంతోషించుచు ఉన్నారు తప్ప, అందరూ కూడా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు తప్ప, ఎవ్వరూ నోవాహు చెప్పిన మాట కానీ దేవుని చెప్పిన మాట కానీ ఎవ్వరూ ఆలకించటం లేదు. అందరూ తినచ్చు, త్రాగుచు, సంతోషిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవుని చిత్తములో ఉన్నవారు, దేవుని మాటకు లోబడిన వారు మాత్రం వాడలోనికి ప్రవేశించారు. స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ మాట చెప్తారంటే, ఆశీర్వాదాల కోసం అరువులు చాచేటువంటి కాలం పోయింది. ప్రభు రాకడ కోసం ఎదురు చూచే కాలం వచ్చింది ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. ఎవరి రాకడ కోసం? ప్రభు రాకడ కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు ఈ ఆశీర్వాద, కుటుంబ ఆశీర్వాద పండుగలు దేనికోసమో తెలుసా? మన కుటుంబంలో ఏ ఒక్కరు తప్పిపోకూడదో, అందరూ మారు మనసు రక్షణ పొంది దైవరాజ్యంలోనికి ప్రవేశించాలి. ఇది అల్టిమేట్ గోల్. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదం అంటే ఇహ సంబంధమైనటువంటి వస్తువులు లేదా దేవుడు స్తోత్రం కలుగునుగా, ఇహ సంబంధమైనటువంటివి కావు, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం. స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు చెప్పారు, నా రాజ్యమును నీతిని మొదట వెతకండి అని. దేన్ని వెతకాలి మనం? ఎందుకు రక్షించబడాలా? యవనస్తులు రక్షించబడ్డారా? రక్షణ పొందారా? పెద్దవారు రక్షించబడ్డారా? దేవుని మందిరం కూర్చోవడం చాలా సంతోషం, వాద్యాలు వాయించడం సంతోషం, పాటలు పాడడం సంతోషం, పరిచయం చేయడం సంతోషం. సరిపోదు. దేవునికి మీ హృదయాలు ఇవ్వాలా, దేవునికి మీ జీవితాలు ఇవ్వాలా, ప్రభు యొక్క రక్షణను పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి. ఏమో ఈ రాత్రి దేవుని రాకడ జరిగితే, స్తోత్రం, ఈ రాత్రి దేవుని రాకడ జరిగితే మనం అందరం దేవుని రాజ్యంలోనికి ఎత్తబడాలి. ఈరోజు మన జీవితాలు కూడా నోవాహు జీవితాన్ని ఒక్కసారి ఆధారం చేసుకుని ఆలోచన చేద్దాం. లోకమంతయు కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్నప్పటికీ నోవాహు మీద దేవుని కన్ను దృష్టి ఉంది, అతని కుటుంబం మీద దేవుని కన్ను దృష్టి ఉంది. కారణం ఏంటంటే నోవాహు
దేవునితో నడిచాడు. నోవాహు నిందారహితుడు, నోవాహు నీతిపరుడు. స్తోత్రం. ఇందాక నేను ఒక మాట చెప్తూ ఆగిపోయాను. నోవాహు గురించి ఈ మాట రాయించి పెట్టారు కదా. నోవాహు మాత్రమే నీతిమంతుడైనప్పుడు, నోవాహు మాత్రమే నిందారహితుడైనప్పుడు, నోవాహు మాత్రమే దేవునితో నడిచినప్పుడు నోవాహు ఒక్కడే మాట్లాడాలా? ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి వెళ్ళాలి. మరి వీళ్ళందరూ ఎలా వచ్చారు? అతని భార్య, అతని బిడ్డలు, అతని ముగ్గురు కొడుకులు, కోడళ్ళు కూడా వాడలోనికి ప్రవేశించాలి అని దేవుడు చెప్పాడంటే, నోవాహు ఏ విధమైన భక్తి జీవితాన్ని చేశాడో కుటుంబం కూడా అదే భక్తి జీవితాన్ని చేసింది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నోవాహుకి ఎటువంటి భక్తి ఉందో అదే భక్తి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు ఉంది, భార్యకు ఉంది. నోవాహు ఎలా దేవునితో జీవించాడు, దేవునితో నడిచాడు, వాళ్ళు కూడా దేవునితో అలాగే నడుస్తున్నారు. నోవాహు ఎలాగైతే దేవునికి లోబడ్డాడో పిల్లలు, భార్య, కోడళ్ళు అందరూ దేవునికి లోబడుతున్నారు. స్తోత్రం. నిజంగా ఈ మాట మనం చదువుకున్నప్పుడు రెండు కంపేర్ చేసి చదివితే మొదట నోవాహు గురించే మాట్లాడారు, కానీ చివరికి వచ్చేసరికి నోవాహుతో పాటు నోవాహు కుటుంబం కూడా ఓడలో ప్రవేశించారు. స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుడు ఒకరిని బట్టి ఇంకొకరిని పరలోక రాజ్యం తీసిపోయేటువంటి ఏం కాదు. స్తోత్రం. ఒక టికెట్ మీద ఎంతమంది వెళ్ళిపోతారా చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మేము ముగ్గురికి 3 టికెట్లు తీసుకోవాలా. ఒకటి పెద్దోడైతే నా కొడుకు తప్పని టికెట్ తీస్తాం కదా. నేను ఒక్కడే తీసుకున్నాను, నాతో పాటు మా ఎవడు తీసుకోండి, నా పిల్లోడు తీసుకోండి అడుగుద్ది. ఎవడు టికెట్ పడితే అందరికీ కూడా ఓన్ టికెట్ ఉండాలి. మనకి ఉండాలి కదండి. బస్సు ఎక్కిన వెంటనే ఏమంటాడు? టికెట్ తీసుకోండి, టికెట్ తీసుకోపోతాడు. ఏమి ఉండేవాడాడు, డబ్బులు లేవండి, ఇంటి దగ్గర ఇచ్చామండి అనుకున్నా. ముందు దిగు, కిందకి దిగరా, నీకు దిగుతా కిందకి. డబ్బులు లేకపోతే కుదరదు. అక్కడ డబ్బులు రెడీగా ఉండాలా, టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నారు కదా ఇలా ఇసేసాం అనుకోండి, అది కూడా కుదరదు. ఏం చేయాలా? ఒకవేళ ఇసిరేసామనుకోండి, దిగేలోపు ఏమంటాడు? రాజమండ్రి కంపల్సరీగా ఎవరి టికెట్లు చేత్తో పట్టుకోండి, ఇక్కడ చెకింగ్ ఉంటుంది అంటాడు. అప్పుడు గుండెగా గుబేలు విపత్తి, అయ్యో స్తోత్రం పవర్ టికెట్ ఎక్కడో పడేసేది. అంటే దిగేంత వరకు టికెట్ తప్పకుండా కలిగి ఉండాలి. రక్షణ కూడా అట్లాంటిదే. రక్షణ అందరికీ సొంతం. ఒక్క రక్షణ తీసుకున్నటువంటి వ్యక్తిని బట్టి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతామంటే కుదరదుక. ఏదో కథలో చెప్పినట్టు ఆడుకోవాలి, ఈడుకోవాలి, ఆడుకోవాలి పట్టుకుని ఎగిరిపోయారంట ఎక్కడికి? స్వర్గానికి. కథ చదివారు ఎప్పుడైనా? ఆ కథను చదవండి కాస్త. ఆడు స్వర్గానికి వెళ్ళి వచ్చాడంటారండి, పెద్ద ఏనుగు వచ్చి తీసుకుపోయిందంటండి. తర్వాత కాలం అందరికి చెప్పాడంటాడు, నేను కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. అది ఎప్పుడు వస్తుంది తెలుదా? ఏనుగు. ఆ ఏనుగు వచ్చేసింది, ఈడు దాన్ని తోకట్టుకున్నాడు, మిగతా వాళ్ళందరూ దాన్ని ఆడుకోవాలి, ఈడుకోవాలి పట్టుకుని వెళ్ళిపోయారంట. అలా కూడా వెళ్ళటానికి ఛాన్స్ లేవు. దేర్ ఇస్ నో ఛాన్స్. అందరం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం. అందరూ దేవునికి విధేయులు అవ్వాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవునికి రక్షణార్థమైన పాత్రలుగా బ్రతకాలి. స్తోత్రం. దేవుని విడిచిపెట్టకుండా ఎలా అయితే మనం రక్షణార్థమైనటువంటి జీవితాన్ని మనం చివరి వరకు, మరణము వరకు నమ్మకంగా మనం ఉండాలి. నోవాహు జీవితంలో నోవాహు భక్తి మాత్రమే కాదు, నోవాహు భక్తి భార్యలో ఉంది, అదే భక్తి పిల్లల్లో ఉంది, అదే భక్తి కోడల్లో ఉంది. నోవాహు నీతిపరుడు, నోవాహు భార్య కూడా నీతిపరురాలు, బిడ్డలు నీతిపరులు, అది కోడలు కూడా నీతిపరులు. వీళ్ళందరూ దేవునికి విధేయులయ్యారు కాబట్టి ఆ జలప్రలయము దేవుళ్ళు ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. స్తోత్రం. నేడు రేపు మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడు. ఆయన చాలా త్వరగా రాబోతున్నాడు. ఆయన మనం సిద్ధపడాలి. ఇంకా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, లేవా నాకు అది సహాయం చేయండి, ఈ సహాయం చేయండి, అవన్నీ సెకండరీ. మొదట ఆత్మీయంగా ఎదగండి, ప్రార్థనలో బలపరచబడండి, వాక్యంలో బలపరచబడండి, రక్షణ పొందండి, మారు మనసు అనుభవాలు నడిపించండి. ఇంతవరకు ఏదైనా దేవునికి వ్యతిరేకమైన చేస్తే వాటి నుంచి విడుదల పొందండి, దేవుని క్షమాపణ కోరండి, మరలా నా కుటుంబాన్ని నూతన పరచుము అని దేవుని అడగండి. ప్రభువా, ఈ రాత్రి నీ వస్తే నేను నా కుటుంబం అందరూ రక్షింపబడి పరలోక రాజ్యములోనికి చేర్చబడాలి, కృపనివ్వండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా నోవహును కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. స్తోత్రం. యేసు ప్రభు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ఉపకారి, ఎవరిని త్రోసివేసేటువంటి దేవుడు కాదు. నిన్ను నన్ను ప్రేమించి
నిన్ను నన్ను పరలోకములకు చేర్చాలని పరలోకములో ఉన్నటువంటి దేవుడు తన మహిమను తన తేజస్సును విడిచిపెట్టి దేవదూతలతో పూజింపబడి పౌడింపబడేటువంటి గొప్ప కృపను విడిచిపెట్టి రిక్తునిగా ఏమీ లేనివాడుగా శరీరాకారంలో ఈ లోకానికి దిగి వచ్చి శిలువ మ్రాను మీద నా కొరకు నీ కొరకు మనందరి కొరకు ఆయన మరణించి ప్రాణధ్యానము, స్తోత్రం, మోక్షదానము, పాపక్షమాపణ దేవుడు దయచేసి మనం నీతిమంతులుగా చేసి నిందారహితులుగా చేసి దేవునితో నడిచేవారిగా చేసి ఆయన రాజ్యమునకు వారసులుగా చేయాలని ప్రభు ఎదురు చూశారు. ఆ రక్షణ కార్యాన్ని ప్రభు ముగించి వెళ్ళిపోయారు. ఈ రోజు మనమందరము కూడా ఆయన యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభు వచ్చే లోపు మనం సిద్ధపడాలి. స్తోత్రం. ఎలా సిద్ధపడాలంటే రక్షణార్థమైన పాత్రలుగా సిద్ధపడాలి, నమ్మకమైన వారంగా సిద్ధపడాలి, తలాంతులతో సిద్ధపడాలి, ప్రార్థనా జీవితంతో సిద్ధపడాలి, నిందారహితులుగా దేవుడి కొరకు దేవుడి ఎదుట మనం కనపడాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత మనం పిలిపించుకోబడాలి. అటువంటి కృపను ప్రభు మనకు దయచేయాలని ఈ యొక్క కుటుంబాశీర్వాద ప్రార్థనలో ప్రభువుని వేడుకోండి. ప్రభు కొరకు జీవించండి, ప్రార్థించండి, పట్టుదల కలిగి ఉండండి. దేవుడు రాకడ వరకు దేవుని యొక్క సన్నిధిలో నా కుటుంబం స్థిరపరచబడాలని కోరికతో ప్రార్థనాత్మతో కొనసాగండి. ప్రభు మనలందరినీ రక్షించి ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక.